ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, కానీ చాలా మంచివాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనకు సాధ్యమంత సహాయం చేసేవాడు. అతని భార్య లక్ష్మమ్మ కూడా చాలా దయగల మహిళ. ఇద్దరూ చిన్న ఇల్లు, చిన్న పొలం ఉన్నా సంతోషంగా జీవించేవారు. ఒకరోజు సాయంత్రం భారీ వర్షం పడుతోంది. ఆ సమయంలో ఒక అన్యుడు వారి ఇంటి ముందు వచ్చి తలుపు తట్టాడు. రామయ్య తలుపు తెరిచి చూడగా అతడు పూర్తిగా తడిసి చాలా అలసిపోయి ఉన్నాడు. అయ్యా, నేను దూరం నుంచి వస్తున్నాను. వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఈ రాత్రి ఇక్కడ ఉండడానికి అనుమతి ఇస్తారా అని అడిగాడు. రామయ్య వెంటనే, మా ఇల్లు చిన్నదే కానీ మీకు స్వాగతం, లోపలికి రండి అని చెప్పాడు. లక్ష్మమ్మ కూడా అతనికి పొడి బట్టలు ఇచ్చి వేడి అన్నం పెట్టింది. ఆ అన్యుడు చాలా సంతోషపడి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రాత్రి అక్కడే నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం అతను వెళ్ళే ముందు రామయ్యతో ఇలా అన్నాడు. మీరు నాకు తెలియని మనిషి అయినా ఇంత ప్రేమగా చూసుకున్నారు. మీ మానవత్వం చాలా గొప్పది. నేను నిజాయితీకి రాజుగారి మంత్రి. నేను గ్రామాల పరిస్థితి తెలుసుకోవడానికి వేషం మార్చుకొని తిరుగుతున్నాను. రామయ్య, లక్ష్మమ్మ ఇద్దరు ఆశ్చర్యపోయారు. మంత్రి గారు మరింతగా చెప్పాడు. మీరు చూపిన దయకు ప్రతిఫలంగా మీకు సహాయం చేయాలని ఉంది అని చెప్పి వారికి కొత్త ఇల్లు కట్టించడానికి, పొలం అభివృద్ధి చెందడానికి సహాయం చేశాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామం మొత్తం రామయ్య గురించి మాట్లాడుకుంది. కానీ రామయ్య మాత్రం ఎప్పటిలాగే వినయంగా ఉండేవాడు. మనం మంచిగా ఉండాలి, మనకు వచ్చిన మనిషికి సహాయం చేయడం మన బాధ్యత అని చెప్పేవాడు. ఈ గ్రామంలో